హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం. వాతావరణానికి సంబంధించినటువంటి లైవ్ డిస్కషన్ని నేను మీకు ఈ వీడియోలో అందించడం జరుగుతుంది. ఈరోజు 4వ తారీఖు 5వ నెల 2026. మనం 24 గడిచినటువంటి 24 గంటల నుండి అయితే వాతావరణంలో చాలా రకాల అనేకమైనటువంటి మార్పులను అయితే చూస్తూనే ఉన్నాం. అక్కడక్కడ చిన్నపాటి జల్లులతో కూడినటువంటి వర్షం కూడా పడడం అయితే జరిగింది. ఈదురు గాలులతో భారీ వర్షాలు ఉన్నట్టుగా వాతావరణ శాఖ హెచ్చరించడం కూడా జరిగింది. నైరుతి ఋతుపవనాల రాకతో తెలుగు రాష్ట్రాలకి వర్షం ముప్పు 5 రోజుల పాటు భారీ వర్షాలైతే ఉన్నాయి అని చెప్పేసి వాతావరణ శాఖ మనకి హెచ్చరించడం అయితే జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి టాపిక్ని నేను మీకు ఈ వీడియోలో అందిస్తాను. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని లైక్ చేసి ఆ వెంటనే వచ్చేటటువంటి హైప్ పాయింట్స్ కూడా వీడియోకి ఇస్తారు అని చెప్పేసి కోరుకుంటున్నాను. ఇలాంటి వాతావరణ శాఖకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడైతే మీరు శాటిలైట్ ఇమేజెస్ అయితే చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్ అదేవిధంగా తెలంగాణకి సంబంధించినటువంటి నైరుతి ఋతుపవనాలు అయితే ఎంటర్ అవ్వడం కారణంగా మనకి ఈ విధమైనటువంటి భిన్నమైన వాతావరణ పరిస్థితిని అయితే చూస్తున్నాం. గత 24 గంటల నుండి అయితే ఉష్ణోగ్రతలు అనేది కూడా తగ్గిపోవడం జరిగింది. ఎండ తీవ్రత తగ్గి ఈ యొక్క చిన్నపాటి జల్లులు, అక్కడక్కడ రాళ్లతో కూడినటువంటి వర్షాలు కూడా పడుతున్నట్టుగా మనమైతే చూస్తూనే ఉన్నాం. ఇక్కడ మనకి ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ని కనుక చూసుకున్నట్టయితే వచ్చే 4 రోజుల పాటు వర్షాలు అని చెప్పేసి ప్రచురించడం అయితే జరిగింది. మోస్తరు నుంచి భారీగా పడేటటువంటి అవకాశం ఉన్నట్టుగా పేర్కొన్నారు. రాష్ట్రంలో కాస్త తగ్గుముఖం పట్టిన పగటి ఉష్ణోగ్రతలు. రాష్ట్రంలో ఆదివారం నుంచి బుధవారం వరకు చాలా జిల్లాల్లో మోస్తరు వర్షం, కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి డాక్టర్ కె నాగరత్న వెల్లడించారు. వీరు చెప్పిన విధంగానే నిన్నటి రోజున చాలా గ్రామాల్లో, చాలా మండలాలు, జిల్లాలలో రాళ్లతో కూడినటువంటి వర్షాలైతే పడినాయి. ఆదివారం, సోమవారంలో కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూలు జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే సూచనలున్నాయని పేర్కొనడం అయితే జరిగింది. ఈ వీడియో చూస్తున్నటువంటి మీరు ఏ జిల్లా నుండి కూడా వీడియో చూస్తున్నారు, మీ దగ్గర వాతావరణం ఏ విధంగా ఉంది, వర్షం పడిందా లేదా అనేదాన్ని తెలియజేస్తారని కోరుకుంటున్నాను. ఈ మేరకు ఆ జిల్లాలకి వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరిక జారీ చేసింది. 5వ తేదీన మహబూబాబాద్ అంటే రేపటి రోజున వరంగల్, హనుమకొండ, 6వ తేదీన నాగర్ కర్నూలు, వనపర్తి, జోగులాంబ జిల్లాలో పలుచోట్ల భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది. ఆ 2 రోజుల పాటు మిగతా అన్ని జిల్లాల్లోనూ పలు ప్రాంతాల్లో వర్షం పడొచ్చు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వచ్చే 48 గంటల పాటు పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రతలు 28 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉన్నాయి. శనివారం రాష్ట్రంలో ఎండలు కాస్త తగ్గుముఖం పట్టాయి. అయినప్పటికీ చాలా జిల్లాల్లో 40 డిగ్రీలకు పైనే పగటి ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా 44 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదవడం జరిగింది. ఫ్రెండ్స్, నేను ఇక్కడ చెప్పిన విధంగా ఈ యొక్క ఉష్ణోగ్రతలు వాతావరణ శాఖ నుండి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఈ విధంగా కనిపించడం అయితే జరుగుతుంది. కాబట్టి రాబోయేటటువంటి 2-3 రోజుల పాటు చాలా జాగ్రత్తగా ప్రజలైతే ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మోస్తరు నుండి భారీ వర్షాలు కూడా పడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తలు రాష్ట్ర ప్రజలు తీసుకుంటారు అని చెప్పేసి తెలుగు రాష్ట్రాల ప్రజలకైతే నేను ఈ వీడియోనైతే చేసి పెట్టడం జరుగుతుంది. వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.